మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. తీర ప్రాంత భద్రత కోసం ఏర్పాటైన మెరైన్ పోలీస్ విభాగానికి కేటాయించిన ఫాస్ట్ ఇంటర్సెప్టర్ FIB బోట్ల మరమ్మతులు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి నిధులు విడుదల చేయకపోవడం వల్ల అవి మూలకు చేరాయని కాగ్ ఆక్షేపించింది. దీనివల్ల చొరబాట్లు, అక్రమ ప్రవేశాలు, ఇతర అక్రమ కార్యకలాపాలను నిరోధించడం అనే ప్రధాన లక్ష్యం దెబ్బతిందని, తీర ప్రాంత భద్రత ప్రభావితమైందని తెలిపింది. వైసీపీ హయాంలో కాంపా నిధులను అనుమతి లేని కార్యక్రమాలకు వినియోగించినట్లు కాగ్ వెల్లడించింది. చట్టసభల్లో ఉంచిన కాగ్ నివేదికలు అనేక ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెచ్చాయి. 2009 జులై నుంచి 2011 నవంబర్ వరకు 30 కోట్ల విలువైన 18 ఫాస్ట్ ఇంటర్సెప్టర్ బోట్లను కేంద్రం ఏపీకి కేటాయించగా వాటిని 6 మెరైన్ పోలీస్ స్టేషన్లకు కేటాయించారు. 2017 జులై 19 వరకు ఈ FIBల నిర్వహణ ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఆ తర్వాత నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం అప్పట్లోనే స్పష్టం చేసింది. వీటి నిర్వహణ కోసం 2,18,00,000 కేటాయించాలంటూ 2018లో రాష్ట్ర ప్రభుత్వాన్ని DGP కోరగా నిధులు ఇవ్వకుండా కేంద్రాన్ని అడగాలని రాష్ట్రం సూచించింది. ఆ తర్వాత కూడా రాష్ట్రం నిధులు ఇవ్వలేదు. దీంతో 2017లో FIBల ద్వారా 18.65% మేర సాగిన తీర ప్రాంత పహారా 2019 నాటికి 0.68% పడిపోయింది. 2020లో పహారాయే లేకుండా పోయింది. ఈ బోట్లు పనిచేయకపోవడంతో మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్లను అద్దెకు తీసుకున్నారు. దీనికోసం 2018 ఏప్రిల్ నుంచి 2020 జూన్ వరకు 31,70,000 రూపాయలు ఖర్చు చేశారు. FIBలు పనిచేస్తుంటే ఈ అదనపు వ్యయం తప్పేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ కాంపా నిధులను అనుమతి లేని కార్యక్రమాలకు వినియోగించారని కాగ్ ఆక్షేపించింది. 2019-2022 మధ్య పరిహార అటవీకరణ పథకాల అమలు, కాంపా నిధుల వినియోగంపై తగిన పర్యవేక్షణ లేదని వెల్లడించింది. ఆ కాల వ్యవధిలో అసలు గవర్నింగ్ బాడీల సమావేశాలే నిర్వహించలేదని, స్టీరింగ్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ సమావేశాలు తక్కువ నిర్వహించారని వివరించింది. ఏ ఒక్క సంవత్సరానికి కాంపా వార్షిక నివేదికలు సిద్ధం చేయలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. కాంపన్సేటరీ అపారెస్టేషన్ కింద చేపట్టిన పనులను ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు రూపొందించిన ఈ గ్రీన్ వాచ్ పోర్టల్ను నవీకరించలేదని పేర్కొంది. అటవీ శాఖలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు ఓ విభాగం లేకపోవడం దీనికి కారణమని స్పష్టం చేసింది. పరిహార అటవీకరణ కోసం స్వీకరించిన అటవీయేతర భూములను రక్షిత అటవీ ప్రాంతంగా ప్రకటించడంలో 15 నుంచి 452 నెలల వరకు ఆలస్యం జరిగినట్లు కాగ్ ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం స్టేజ్ 2 పర్యావరణ అనుమతులు లభించిన తర్వాత 6 నెలల్లోపే వాటిని రక్షిత అటవీ ప్రాంతాలుగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ తీవ్ర జాప్యం చేశారని తప్పుపట్టింది. 5 రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు 2023 మార్చి నాటికి 4,039 కోట్ల 91 లక్షల రూపాయల మేర నష్టాల్లో ఉన్నాయని కాగ్ వెల్లడించింది. ఇవి 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే 1,251 కోట్ల 63 లక్షల మేర నష్టాలు చవిచూశాయని తెలిపింది. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ సమర్పించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. ఏపీలో 124 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉండగా వాటిలో 103 క్రియాశీలకంగా, 21 క్రియారహితంగా ఉన్నాయి. క్రియాశీలకంగా ఉన్న వాటిలో ఓ 20 సంస్థలకు సంబంధించి 2023 మార్చి 31 నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితులను కాగ్ విశ్లేషించింది. 20 సంస్థల వార్షిక టర్నోవర్ 88,176 కోట్ల 83 లక్షలు. ఇది GSDPలో 6.69% సమానం. వాటిల్లో మొత్తం పెట్టుబడి 1,06,761 కోట్ల 20 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ, దీర్ఘకాలిక రుణాల రూపంలో 5,534 కోట్ల 42 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. అందులో ప్రభుత్వ దీర్ఘకాలిక రుణాల విలువ 1,574 కోట్ల 61 లక్షల రూపాయలు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 14 సంస్థలు 2,786 కోట్ల 83 లక్షల రూపాయల లాభాలు ఆర్జించాయి. మరో 5 సంస్థలు 1,251 కోట్ల 63 లక్షల రూపాయల మేర నష్టాలు చవిచూశాయి.
ఆర్థిక నివేదికల్లో లోపాల వల్ల లాభాలపై 139 కోట్ల 32 లక్షల రూపాయల మేర ప్రభావం పడింది. ఆస్తుల విలువలపై 1207 కోట్ల 66 లక్షల మేర ప్రభావం చూపే పొరపాట్లు ఆడిట్లో తేలాయని కాగ్ వివరించింది. ఫిర్యాదులు, సమస్యలు తెలియజేయడానికి అవసరమైన విజిల్ మెకానిజం వ్యవస్థ 6 సంస్థల్లో మాత్రమే ఉందని తెలిపింది. దీంతో పాటు నష్టాల్లో ఉన్న సంస్థల్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు సిఫార్సులు చేసింది.